ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీస్కి సీఈఓలుగా ఉంది మన భారతీయులే అన్న. అంటే బ్రెయిన్స్ అన్నీ కూడా మన భారతదేశానికి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఎందుకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి? ఇక్కడ కావాల్సినటువంటి అవకాశాలను కల్పించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టి. అదే అవకాశాలు ఇక్కడే కలిగించి ఉన్నట్లయితే అదే ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇక్కడే జరిగేది, అదే ప్రోడక్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరిగేది, వాడు ఇంకో నలుగురికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో మన వాళ్ళే ఉండుండేవాళ్ళు. మరి ఇక్కడ వైఫల్యం జరిగింది ఏంటి అన్న? ఎప్పుడైతే బ్రెయిన్స్ మన దగ్గర ఉండి మన దగ్గర డెవలప్మెంట్ అనేది జరుగుతుందో, మనం కొత్తగా ఏమీ సృష్టించాల్సిన అవసరం లేదు. మన బ్రెయిన్స్ మనం కాపాడుకోగలిగితే చాలు, మన బ్రెయిన్స్కి కావాల్సిన ఉపాధి కల్పన మనం కల్పించగలిగితే చాలు. గొప్పగా మాట్లాడతారు ఏదో స్టార్టప్ ఇండియా అని చెప్పి. ఎన్ని స్టార్టప్స్ సక్సెస్ అయ్యాయన్నా? ఎన్ని స్టార్టప్స్ స్టార్ట్ అయ్యి ఫెయిల్ అయిపోతున్నాయన్నా? 100కి 99 స్టార్టప్స్ ఫెయిల్ అయ్యే కండిషన్స్లో ఉన్నాయి. ఏ ఇంక్యుబేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసి పెట్టారన్నా? ఇక్కడ మన దగ్గర టీ హబ్ ఉందన్న. ఆ టీ హబ్లో నిజంగా ఏమంత ప్రోడక్ట్ డెవలప్మెంట్ జరిగి ఈ టీ హబ్కి గర్వకారణంగా మారిన ఒక ప్రోడక్ట్ చూపించండి నాకు. మరి ఎటువంటి ఇంక్యుబేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు? మరి ఇంక్యుబేషన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే మన దగ్గర కూడా స్టార్టప్ బాగుండాలి కదన్నా. మన దగ్గర ఒక ప్రోడక్ట్ చేయడానికి కింద మీద పడతాం.